తెలంగాణలో ఇప్పుడు భిన్నమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజా సమస్యలపై ఎవ్వరూ మాట్లాడటం లేదు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం కమిషన్ అంటూ రకరకాల టాపిక్స్ లో మసాలా దట్టించి ప్రచారం చేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి కూడా ఈ ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషిస్తూ ఆవేశపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కవిత విషయంలో ఏర్పడిన అంతర్గత సంక్షోభాన్ని పరిష్కరించుకోవటంలో విఫలమవుతున్నారు. ఇప్పుడు పరిస్థితుల్ని చక్కబెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లుగా కనిపిస్తోంది. భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ప్రజల్లోకి వచ్చేందుకు సరైన కారణం కోసం చూస్తున్నారు. అన్ని రకాలుగా పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న కారణంతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ఖరారు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్ తన 10 ఏళ్ల పాలనా కాలంలో కాళేశ్వరానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. దాదాపుగా పూర్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతినటం చిన్న సమస్య అని, రిపేర్ చేస్తే అంతా సర్దుకుంటుందని బీఆర్ఎస్ వాదిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిర్మాణాలు చేసేలా ఒత్తిడి చేయడంతో పాటు ప్రజల్లో ప్రాజెక్టుల్ని నిర్లక్ష్యం చేస్తోందన్న భావన వచ్చేలా చేయడానికి కేసీఆర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. కేటీఆర్ వ్యక్తిగత దూషణల రాజకీయాలకు ప్రాధాన్యం ఇవ్వటంతో ఇప్పటి వరకు ప్రాజెక్టులు, అభివృద్ధి వంటి అంశాలపై చర్చ ప్రారంభం కాలేదు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కేటీఆర్ ఆ టాపిక్ ను డైవర్ట్ చేసి ప్రాజెక్టుల అంశంపైకి మార్చాలనుకుంటున్నారు. రోజు రోజుకు బీఆర్ఎస్ రాజకీయం దారి తప్పుతోందన్న భావన రావటంతోనే కేసీఆర్ రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. కేటీఆర్ ఆవేశపూరిత రాజకీయాలు పూర్తిగా సోషల్ మీడియా మీదనే ఆధారపడటం, కవిత సొంత కుంపటి తరహా రాజకీయాలతో ఆ పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కేసీఆర్ ఈ పరిస్థితిని మార్చాలని అనుకుంటున్నారు. అందుకే ప్రాజెక్టుల అంశంతో తెరపైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ రాజకీయం ప్రారంభిస్తే సీన్ మారిపోతుందన్న అంచనాలున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం ట్యాపింగ్, ఫార్ములా ఈ రేసు కేస్, కాళేశ్వరం కమిషన్ పేరుతో చేస్తున్న రాజకీయానికి చెక్ పెట్టే అవకాశం ఉంది. అందుకే బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఆయన ఎంత త్వరగా ప్రజల్లోకి వస్తారా అని ఎదురు చూస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.